నమస్తే. 2 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన తర్వాత తొలిసారిగా బ్యాలెట్ అంటే పార్టీ సింబల్పై జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనపడింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 చోట్ల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవులను దక్కించుకోనుండగా బీఆర్ఎస్ 13 చోట్ల, మరో చోట ఇండిపెండెంట్ దక్కించుకొని ఉన్నారు. అయితే 38 మున్సిపాలిటీల ఫలితం తేలాల్సి ఉంది. అంటే అక్కడ హంగు వచ్చింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. స్వతంత్రులు, ఇతర అభ్యర్థుల సహకారంతో చైర్మన్ ఎవరవుతారో అనేది తేలాల్సి ఉంది. ఇకపోతే కార్పొరేషన్ ఏడిట్లో 3 చోట్ల స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. కొత్తగూడెంలో మాత్రం హంగు వచ్చింది. అయితే ఇక్కడ కొత్తగూడెంలో కాంగ్రెస్ దాని ఒక రకమైన మిత్రపక్షం అంటే సిపిఐ గత ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు మాత్రం విడివిడిగా సిపిఐ, కాంగ్రెస్ పోటీ చేశాయి. అక్కడ అంగు ప్రభావం ఉంది. ఇక కరీంనగర్లో బీజేపీకి కొంత ఎడ్జ్ కానొస్తుంది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో దాదాపు 28 కార్పొరేటర్లను బీజేపీ కరీంనగర్లో కైవసం చేసుకుంది. ఇకపోతే నిజామాబాద్ ఫలితం కొంత నిదానంగా వస్తుంది. అక్కడ కూడా కొంత బీజేపీకి అనుకూలంగా ఉందని మనకి స్థానిక ప్రతినిధులు చెప్తున్న వివరాలు. అయితే ఈ పురపోరులో ఏ పార్టీ ఎలాంటి విజయం సాధించిన ఫలితాలు దేనికి దిక్చూసి అన్న మనం దీనిపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఈటీవీ చేపట్టింది. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సామా రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ కుమార్ గారు, బీజేపీ నుంచి కొల్లి మాధవి గారు చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటగా సామా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చాయా? ఇవి భవిష్యత్తు పరిణామాలకు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? సార్, ఇవి ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఈటీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఇవి 100కి 100 పాలు ఉత్సాహం ఇచ్చినాయి. పార్టీ శ్రేణుల్లో పార్టీ నాయకత్వము, మా యొక్క పాలనా విధానముకి ప్రజలు ఇచ్చినటువంటి ఆమోదం కిందకే మేము తీసుకుంటాం. కాబట్టి మా మీద విశ్వాసం పెట్టి ప్రతిపక్షాలు చెప్పేటటువంటి అబద్ధాలను నమ్మకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంగా ఉంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కూడా ఈ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని చెప్పి నమ్మి మరి మాకు ఓట్లు వేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ముందు నుంచి కూడా మరి అసెంబ్లీ ఎన్నికల గిట్ట మనం పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఊర్లలో మాత్రమే గట్టిగా ఉంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలలో కొంచెము వీక్ గా ఉంది అనేటటువంటి సందేశము గత అసెంబ్లీ ఎన్నికల గిట్ట చూస్తే మనకు తెలుస్తుంది. కానీ ప్రతిపక్షాలు మేము చాలా గట్టిగా ఉన్నాము అని నమ్మి ఆ మున్సిపాలిటీలలోనే ఇది రెఫరెండము, ఇది సింబల్స్ తోటి వస్తుంది కాబట్టి అసలు రూపం ఏందో తెలిసిపోతుంది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలని ప్రజలు ఎండగడతారని చెప్పి పదే పదే ప్రచారం చేసినప్పటికీ, ఇద్దరు కలిసి కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి ప్రజలు పట్టం కట్టింది కేవలం ప్రగతికి మాత్రమే, సంక్షేమానికి మాత్రమే, నిజాయితీకి మాత్రమే, పారదర్శకతకి మాత్రమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి, సంఘటితంగా మా యొక్క కేబినెట్ మంత్రులందరూ కూడా పడ్డటువంటి కష్టము, అదే విధంగా పార్టీలో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ లేకపోతే పార్టీ శ్రేణులు మొత్తం కూడా కలిసి కట్టుగా ఈ యొక్క ఎన్నికని మరి గెలిపించుకున్నటువంటి తీరు, ఇది అందరి యొక్క సమిష్టి కృషి కిందికి తీసుకొని మరి ఇదే ఇదే స్ఫూర్తితోటి మేము భవిష్యత్తులో కూడా పోతాం. ఇప్పుడు ఏదో మనకి సీట్లు ఎక్కువ వచ్చేసినాయి కదా అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ మాదిరిగా ప్రజల్ని పట్టించుకోకుండా పోయేటటువంటిది కాదు. అందులో ఇంకొకటి కూడా చెప్తున్నాం, మాకు ప్రజలు ఎన్నైతే సీట్లు ఇచ్చారో అన్ని సీట్లకే మేము చాలా అనుకుంటున్నామే తప్ప వేరే ప్రయత్నాలు కూడా మా పార్టీ చేయబోతలేదు అనేటటువంటి విషయం కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అన్ని మాకే కావాలి, ప్రజల మ్యాండేట్ ని కాదని చెప్పి తిరగరాసి దాన్ని మొత్తం కూడా మన చేతులకి కబ్జాలకు తీసేసుకొని పరిపాలించాలనేటటువంటి ఉద్దేశం మా ప్రభుత్వానికి లేనే లేదు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని మేము రెస్పెక్ట్ చేస్తాం. మా భుజాల మీద ఇంకింత బాధ్యత ఉంది అనేటటువంటి దాంతో మేము పనిచేసుకుంటాం, ముందుకు పోతాం తప్ప అంతకు మించి వేరేది కాదు. కానీ ప్రతిపక్షాలు అనేటటువంటి చెప్పేటటువంటి అబద్ధాలు జనాలు నమ్ముతలేరు. అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, జూబ్లీస్ ఉప ఎన్నికైనా, కంటోన్మెంట్ అయినా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, ఈ రోజు మున్సిపల్ ఎన్నికలైనా, భవిష్యత్తులో జరగబోయేటటువంటి మరే ఎన్నికలలో కూడా మేము ఇదే విధంగా మరింత బాధ్యతగా మేము ముందుకు పోతాం. కానీ కేంద్రంలో అధికారంలో 12 ఏళ్ల సంధి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు అనేటటువంటి ఒక చేదు నిజాన్ని, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈరోజు ప్రజల యొక్క విశ్వాసాన్ని స్లోగా సన్నగిలిపోతున్నటువంటి విషయాన్ని,
తర్వాత బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి సమిష్టిగా చేస్తున్నటువంటి అబద్ధపు కృషి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టేటటువంటి విషయంతో పాటు ఎంఐఎం ప్యారలల్ గా బీజేపీకి బి టీం లెక్క మారి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే పోటీ చేసి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మైనారిటీ ఓట్లని చీల్చేటటువంటి ఒక పన్నాగం పని రాజకీయ ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో ఓడగొట్టాలనేటటువంటి ఈ మూడు పార్టీల వ్యూహాలను కూడా ఛేదించుకుంటూ ప్రజలు మా పక్షాన నిలబడడం అనేటటువంటి చిన్న విషయం కాదండి. ఎందుకంటే మేము ఇంకా ఓకే. మొత్తం బుల్డోజ్ రామ్మోహన్ చేయకుండా గారు. ముంగటనే ఈ ఫలితాలు వచ్చినాయి. ఇంకా రేపు పొద్దున అసలు యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాంట్లో మేము దిగినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో కూడా చూసుకోవాలి. ఓకే ఏమండి రాకేష్ గారు, మీరు చెప్పండి. రామ్మోహన్ గారు చెప్తున్నారు, మీరు చెప్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు, అందుకే మాకు భారీ మెజార్టీ లభించింది అంటున్నారు. ఇది వాస్తవమా? ఈ ఫలితాలను మీరు ఎలా విశ్లేషించుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఈటీవీ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సార్. అద్భుతమైన విజయాన్ని ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అందించినందుకు. ఎందుకంటే జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎప్పుడు కానీ అధికార పార్టీ ఏదైతే ఉన్నదో అది విజయం సాధించడం జరుగుతుంది. కానీ దీంట్లో మీరు అన్నట్టుగా ఇప్పుడు 2500 పై చిలుకున్నటువంటి స్థానాలలో వార్డ్ మెంబర్స్లలో మాకు 700 పై చిలుకు స్థానాలు మాకు కట్టబెట్టి ఒక 1300 పై చిలుకు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారంటే దాదాపుగా 30% అబోవ్ సీట్స్ మేము విజయం సాధించడం జరిగింది. అంటే తద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే అధికారం అంటే ఇప్పుడు 3 ఏళ్లలో అయితే అధికారం మార్పు అయితే జరగకపోయినా ప్రజలు మమ్మల్ని విశ్వసించి గెలిపించారంటే ఇది తప్పకుండా అధికార కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్లలో ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దుగల రాబోయే కాలంలో దశ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి స్పష్టంగా ఒక తీర్పునివ్వడం జరిగింది. అది కాకుండా ఇంకొక మాట ఏంటంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్లో అయితే సింబల్ ఉండదు, ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు అనేది ఎవరికి వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఏదైతే స్పష్టంగా సింబల్ మీద జరిగినటువంటి ఈ 2500 పై చిలుకు స్థానాలలో జరిగినటువంటి స్థానిక సంస్థల్లో మేము అద్భుతమైన విజయాన్ని సాధించాం. అది మీ దాంట్లో స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. ఈ టీవీలో మనకు ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలు గెలిచారనేది కూడా స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి తద్వారా ఏం మెసేజ్ పోతుందంటే మేము ఒక విజయాన్ని సొంతం చేసుకున్నాం మన ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి ఇలాంటి రాబోయే కాలంలో కూడా మేము తప్పకుండా దీన్ని కొనసాగిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఈ విజయం అద్భుతమైన ప్రజా విజయం, ప్రజలందరి విజయం. కాబట్టి ఇంకా మేము రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఇంతకంటే అద్భుతమైనటువంటి పోరాట పరిమాణం చూపిస్తామని. ఓకే రామ్మోహన్ గారు, మీరు చెప్పండి. మున్సిపాలిటీల వరకు బాగా కైవసం చేసుకున్నారు, కానీ కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్లో కొత్త కాంగ్రెస్ పార్టీ వెనుకబడినట్లుగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? కారణం ఏం లేదండి, ముందు నుంచి కూడా అసలు మాకు నిజామాబాద్ లో మాకు ఏముండే ఏం లేకుండే, 2 మాకుండే. అప్పుడు గతంలో కరీంనగర్ అయితే మాకు అసలు ఏం సీట్లు లేకుండే, 0 ఉండే మాకు. అట్లాంటి కరీంనగర్ నిజామాబాద్ లో కూడా ఎక్కడైతే మతపరమైనటువంటి రాజకీయానికి వేదిక చేసినటువంటి ఇరు పార్టీలు కూడా అటు బీజేపీ అయినా ఎంఐఎం అయినా సరే, అంతకంటే ముందు కరీంనగర్ లో పొత్తుతోటి పోయి మిగతా వాళ్ళందరినీ కూడా చేర్పించుకొని ఏది కార్పొరేషన్ తీసుకున్నటువంటి పార్టీలు అనేది కాకుండా మా పాత్ర లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రగతి సంక్షేమం అనేటటువంటి దిశకి ప్రజలు మలుతున్నటువంటి దాని దిక్కుకి మనం చూసుకోవాలి. ఎందుకంటే అసలు ఇక్కడ మాకు ఎట్లాంటి స్పేస్ లేని దగ్గర కూడా మేము స్పేస్ క్రియేట్ చేసుకున్నాం. ఈ రోజు ఏం లేని దగ్గరనే ఒక వార్డు గెలిచినాము, లేకపోతే ఒక మున్సిపాలిటీ గెలిచినాము, అదే మా ప్రగతి, లేకపోతే ఇంతమంది అభ్యర్థులను నిలబెట్టుకున్నాను బీజేపీ చెప్పుకుంటుంది. మరి దాన్నే ప్రగతి అని అంటే ఉంటున్నటువంటి మిగతా కార్పొరేషన్లని కైవసం చేసుకొని ఈ రోజు 80% వరకు దగ్గర 85 నుంచి 90 వరకు మన స్థానాలను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నిజామాబాద్ కూడా ఇంకా రిజల్ట్ మొత్తం కాలే, కానీ నేను చెప్తున్నా ఇక్కడ స్పేస్ లేని దగ్గర కూడా మేము స్పేస్ క్రియేట్ చేసుకున్నాం, ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకున్నాం అనేది మాకు చాలా విశ్వాసం ఉంది. మళ్ళొకసారి కల్లా ఇప్పుడు మీరు గమనించినట్లయితే 2014 ఎన్నికల తర్వాత, జనరల్ ఎన్నికల తర్వాత 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలను గిట్ట మనం బేరీజ్ చేసుకున్నప్పుడు 100 మంది ఎమ్మెల్యేలు ఉండే బీఆర్ఎస్ పార్టీకి. 100 మంది ఎమ్మెల్యేలు 2వ టర్మ్ వచ్చిన తర్వాత అసలు దానికి తిరిగే లేదు అనేటటువంటి ఆ సమయంలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా 600 సీట్లను మేము గెలుచుకున్నాం. 600. కానీ ఈ రోజు మేము వచ్చిన 2 ఏళ్లలో
రామ్మోహన్ గారు ఇంతకుముందే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఆ మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థానాలు గెలిచింది, కాంగ్రెస్కి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉండండి, 2029లో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం అంటున్నారు. అంటే ఏంటి బీఆర్ఎస్ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎలా చూస్తారు? ఒకటి, రాజకీయ నాయకులకు ఎవరికైనా కూడా ఆత్మవిశ్వాసము ఉండొచ్చు, తప్పేం లేదు, కానీ మూఢ నమ్మకం కూడా ఉండొద్దు కదా. ఇప్పుడు ఉన్నటువంటి సీట్లని కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది. సిట్టింగ్ స్థానాలు ఎంపీ ఎలక్షన్స్ లో 0కు పోయినటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీలలో పోటీ చేయలేనటువంటి వాళ్ళు, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో రిఫరెండం అని చెప్పేసి ఓటమి పాలైతే మళ్ళా ఈపు చూపించి పారిపోయినటువంటి వాళ్ళు, తర్వాత ఏది గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మేమేందో మా తడాకా చూపిస్తామని చెప్పి ఇద్దరు పార్టీలు కలిపితే 33% పరిమితమైనటువంటి వాళ్ళు ఈ రోజు కూడా వారి యొక్క స్థానాలు 1000 పైగా కోల్పోయిన తర్వాత కూడా నెక్స్ట్ గెలిచేది మేమే అనేటటువంటి దాని నమ్మకం అని అంటే మీరు కూడా అనొచ్చు, నేను కూడా అనొచ్చు. కానీ కాన్ఫిడెన్స్ ఉంటే పర్వాలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ లెక్క అది ప్రజలు తీసుకుంటారు. కాబట్టి గతంలో కూడా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలలో కూడా మొదటిసారి గుర్తుతోటి పోటీకి పోతున్నాం, ఇలా సంగతి ఏందో చూస్తామని చెప్పి పెద్దగా మాట్లాడారు. కాబట్టి ఒక అడుగు దాటి దుర్భాషలు కూడా ఆడారు. కాబట్టి ప్రజలు ఈ రోజు మ్యాండేట్ లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఒక వార్నింగ్, బెత్తం పట్టుకొని వార్నింగ్ ఏమి ఇచ్చారు అంటే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళ గ్రాఫ్ పడుతూనే ఉంది, వాళ్ళ వైఖరి గిట్ట మారకపోతే ఇంకింత కూడా మొత్తం పడతారు. మేము మాత్రం సంక్షేమాన్ని నమ్ముకున్నాం, మా గ్రాఫ్ ఇట్లుంది, అనేటటువంటిది రన్వే పై నుంచి మేము పైకి ఎక్కుతున్నట్టుంది, వాళ్ళదేమో ఇంజన్ ఖరాబ్ అయి కింద పడుతున్నట్టుంది. ఈ రెండింటికి తేడా ప్రజలకు తెలుసు. ఓకే, ఇప్పుడే చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నుంచి వాసుదేవరావు గారు పాల్గొన్నారు. వాసుదేవరావు గారు, మీరు చెప్పండి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు ఎంతో ఊహించారు, చైర్మన్ పదవులు అధికంగా వస్తాయి, బీజేపీ బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సాధిస్తుందన్నారు, కానీ ఒక్క చైర్మన్ పదవి కూడా స్పష్టంగా వచ్చినట్లు మనకు కానరావట్లేదు. ఈ ఫలితాలను మీరు ఎలా విశ్లేషించుకుంటున్నారు? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి అలాగే తోటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు అనుకున్న విధంగా ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఇంకా వస్తే చాలా బాగుండేది, కానీ ఈరోజు స్పష్టంగా ఏదైతే ప్రజల ముందుకు వచ్చిందో ఒక్క సీటు కూడా గెలవదు భారతీయ జనతా పార్టీ అని ఏదైతే బీరాలు పలికారో, ఈ రోజున 3 పార్టీలు ఏకమైనా సరే, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకున్న దగ్గర అక్కడ ఖచ్చితంగా అందరు కలిసి మా మీద దాడి చేసినా కూడా ఈ రోజున దాదాపు 300, ఇప్పటి వరకున్న లెక్క ప్రకారం 300 పైచిలకు మనకి వార్డులు వచ్చినాయి. ఇంకా మిగిలిన కూడా ఫలితాలు తేలిన తర్వాత ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది, 350 దాకా పెరిగితే మా అంచనాలు. అదేవిధంగా 2 కార్పొరేషన్లలో కూడా మనకి కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నేను ఒక 15 నిమిషాల క్రితం చూసినప్పుడు టీవీలో లీడ్లోనే ఉంది. ఖచ్చితంగా రెండింటిలో కూడా ఇంతవరకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ మరి దక్కించుకున్న కార్పొరేషన్లు కావు. అదేవిధంగా ప్రతి వార్డులో ఒకప్పుడు మేము పూర్తిగా పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ఈ రోజున ప్రతి వార్డులో, ప్రతి కౌన్సిలర్లో కూడా, ప్రతి కార్పొరేషన్ డివిజన్లో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ యొక్క చివరిదైన అశ్వరావుపేటలో కూడా ఈరోజు మేము ఒక వార్డుని గెలుచుకోవడం జరిగింది. మరి ఎక్కడ చూసినా ఒకప్పుడు అంటే సింగిల్ డిజిట్ ఓట్ లేని దగ్గర కూడా ఈరోజు డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్కి మేము ఈ రోజున ఎదిగినందుకు సంతోషంగా ఉంది. నిన్ననే మరి అధికారాలను అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఈ ప్రభుత్వం విజయాన్ని సాధించిందో అనుకుంటుంది ఏదైతే ఇది నైతిక విజయం కాదు. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి, 2 మంత్రుల పదవులు ఆయన దగ్గర ఉన్నాయి. సిగ్గు లజ్జ లేకుండా, సిగ్గు శరం లేకుండా ఒక ఆడియో కాన్ఫరెన్స్ కాల్ పెట్టి టీజీఓ నాయకులు, టీఎన్జిఓ నాయకులతో అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వటం జరిగింది. అద్భుతంగా ఒకళ్ళ మించి ఒకళ్ళు టీజీఓ నాయకులు అన్న ఒక డివిజన్ 1 నుంచి డివిజన్ 32 ఎదులాపు డివిజన్ వరకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు మేము తెచ్చేసి బంగారు పనులు పెట్టిస్తున్నట్టు అని చెప్పారు. ఈ రోజు బంగారు పనులను పెట్టించారు ఎదులాపురాన్ని. మరి మేము దాన్ని కలెక్టర్కి, అదేవిధంగా నిన్న ఖమ్మం కలెక్టర్ కలిసి మేము ఇవ్వడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఈ రోజు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకుని దుస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
ఒకప్పుడు దాకా అనుకున్నాం మేము కేవలం పోలీస్ అధికారులు లొంగ తీసుకున్నాం, కానీ నిన్న బట్ట బయలైంది అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రతి రెవెన్యూ అధికారి, ప్రతి అధికారిని కూడా వాళ్ళు లొంగ తీసుకుని వాళ్ళకి ఏం పదోన్నతులు చేస్తామన్నారో, పదవులు లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తామన్నారో, ఇలా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతామన్నారో తెలియదు. కానీ ఎంత బాహాటంగా సిగ్గు విడిచి అన్న బంగారు పనులు పెడతామని చెప్పి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. దాని మీద ఇంతవరకు మరి గతంలో ఇలాంటి జరిగినప్పుడు వెంటనే మరి చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఈ రోజున ఇదే పార్టీ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన కొత్తలో మరి టీఎన్జీ ఇంతకుముందు నాయకులు ఇట్లనే అక్కడ మంత్రికి ఏదో చిన్న అడ్వర్టైజ్మెంట్ వేశారని చెప్పి వాళ్ళందరినీ మరి సస్పెండ్ చేసి వారిని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇంత బాహాటంగా దాని వెంటనే పోనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఖండించారంటే ఆయన వెంటనే రెండో రోజు ప్రెస్లు చెప్తున్నారు, ఇగో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నువ్వు నమ్మలేదు కదా, నా ఫోన్ ట్యాప్ అవుతుందండి, ఇప్పుడు చూడండి, నమ్మండి. ఇంత ఓపెన్ గా చెప్తుంటే కూడా మీరు నన్ను నమ్మట్లేదు, నా ఫోన్ ట్యాప్ అని ఆయన బుక్ అయిండు. మరి అక్కడ టీఎన్జీ నాయకులు బుక్ చేసిండు. అరే ఇక ఎవరు గొయ్యిలు పట్టమంటే దీన్ని అంటారు దాన్ని. అంటే ఇప్పటికి ఖండించిన పాపాన్ని పోలే. ఆ ఆడియో కాన్ఫరెన్స్ కాల్ నాది కాదు. టీఎన్జీఓ నాయకులు బయటకు వచ్చి మేము చేయలేదు, మాది కాదు, ఇది ఫ్యాబ్రికేట్ అన్న ధైర్యం కూడా లేదు. నేను ఈ రోజు సిట్టింగ్ జడ్జితో దాని మీద దర్యాప్తు ట్రాఫిక్ అది కాదు. మున్సిపల్ ఎలక్షన్ లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది చెప్పండి. ఈ రకమైన దుర్మార్గంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం లొంగ తీసుకొని, అందుకే బ్యాలెట్ అని వాళ్ళు బ్యాలెట్ పేపర్ అని ఎందుకు ఇన్ని రోజులు ఈవీఎం లో చేయలేదు కాబట్టి బ్యాలెట్ ఇంతవరకు ఎందుకు దాన్ని అమ్మడపడ్డారు ఈ రోజు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అన్ని రాజకీయ పార్టీలకు అర్థమైంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున బ్యాలెట్ పేపరే కావాలి అంటే వాళ్ళే అసలు అంటే అక్కడే యంత్రాంగమే వాళ్ళే కావాలి. ఎవరి కేసు పంపించాల్సి ముందు మడత పెట్టి వాళ్ళకి ఇస్తే లోపలేటిని తప్పితే ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి. రామ్మోహన్ గారు, వాసుదేవరావు గారు, మీ అభియోగాన్ని రామ్మోహన్ గారు స్పష్టంగా విన్నారు. సరే, మన డిస్కషన్ అది కాదు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అది తర్వాత ఎన్నికల గురించి చెప్తే ఎన్నికలు ఈ విధంగా జరిగితే ఇంకా ఈ విజయాన్ని వాళ్ళకి ఎన్ని మున్సిపాలిటీలు వచ్చినా ఎన్ని అన్నయ్యతకి విజయమే. అది విజయమే కాదు, అది విజయం మొత్తం కూడా టీఎన్జీఓ నాయకులకి వారి పేరు మీద వారికి మనం అంటాం కదా, వారికి సమర్పించామన్నట్టు ఈ మొత్తం విజయం వాళ్ళదే తప్పితే ప్రజలు ఇచ్చిన విజయం కాదు. ఇది ప్రజలు ఇచ్చిన విజయం కాదు. ఓకే, దీనిపై బిఆర్ఎస్ రాకేష్ గారు మీరు చెప్పండి. ఈ ఫలితాల్లో ఈ బిఆర్ఎస్ కు దక్కినటువంటి సీట్లతో మీరు సంతృప్తిగా ఉన్నారా? రాబోయే ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ ఎలా సన్నద్ధం అవుతుందని చెప్పవచ్చు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉన్నదో అధికార పార్టీ పొందాల్సినంత బెనిఫిట్ ఇక్కడ పొందలేదనేది ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగిందండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ ఇది విజయం అనుకుంటే ఇంకా అది వాళ్ళ దౌర్భాగ్యం అండి. ఇంకా అంతకుమించి మేము చెప్పలేము. ఎందుకంటే నిజంగానే ప్రజలు సంపూర్ణంగా మీరు విశ్వసించి ఉండేదంటే ఇంకా 3 years మీ పరిపాలన కొనసాగుతున్నప్పుడు మాకు కావచ్చు, మాకు ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ దాంట్లో వస్తున్నట్టుగా 717 ఏదైతే వార్డ్స్ మేము విజయం సాధించడం జరిగింది. వాళ్ళు మాకంటే జస్ట్ ఒక 600 ఎక్స్ట్రా వార్డులు సాధించడం జరిగింది. నిజంగా కూడా మేము 30+% ఆఫ్ సీట్లు మేము కైవసం చేసుకున్నాం. గతంలో మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఒక 22% తోటి 570 సీట్స్ మాత్రమే, వార్డ్స్ మాత్రమే కైవసం చేసుకుంది. మేము 700 పైకి వెళ్ళిపోయాం. అంటే ఇంకా వస్తున్నాయి అంటే ఇంకా రిజల్ట్ కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా కానీ మేము దాదాపుగా 800 చేరుకుంటామని సంపూర్ణ విశ్వాసం ఉంది. అదేవిధంగా అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు చెప్పింది ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కాదండి. నిజంగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ కు ఫోన్ రికార్డుకు తేడా తెలియని మంత్రి ఈ రోజు ఉన్నారని మనం దాని గురించి బాధపడుతున్నాం. కాబట్టి నేనేమంటున్నా అంటే అదెవరో అందరికీ ఫోన్లు చేసి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కంపల్సరీ మమ్మల్ని గెలిపిస్తేనే మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఆశ చూపించి, గతంలో మహిళలకు ఏ విధంగా అయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తామని ఆశ చూపించారు, వృద్ధులందరికీ 2000 4000 చేస్తామని ఆశ చూపించారు. ఆశ చూపించి ఎలక్షన్ గెలవడం కాదు, మీరు చేసిన పనులను చెప్పుకోండి, మీరు ఇంతవరకు సాధించిన విజయాలను చెప్పుకోండి. ఎలాంటి విజయం లేదు, ఎలాంటి పని లేదు, తప్పదు కాబట్టి ఇంకా కలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు అది ప్రజలందరూ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దానికి వేయాలని చెప్పేసి అట్లా కూడా కార్పొరేషన్లు గెలవలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటున్నా అంటే
మొత్తానికి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో తన నాయకత్వంలో వైఫల్యం చెందినది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఓకే, రాకేష్ గారు. మీకు ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, కొత్తగూడెం స్థానాన్ని కోల్పోయారు. మరి మంత్రులు విజయం ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ లో కూడా కోల్పోయారు, అదేవిధంగా కరీంనగర్ లో కోల్పోయారు. కాబట్టి కరీంనగర్ లో కూడా 3 మంత్రులు ఉన్నారు. పాత ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు అక్కడ కరీంనగర్ లో. కానీ 3 మంత్రులు ఉన్న జిల్లాలో కూడా కరీంనగర్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయారంటే సంపూర్ణంగా విఫలం చెందినట్టే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ప్రజలు తప్పకుండా దాని గురించి సమీక్షించుకుంటున్నారు. డిసెంబర్లో పడాల్సినటువంటి రైతు బంధు ఇంతవరకు పడలేదు. రైతు కూలీలకు అన్నారు, కౌలు రైతులకు అన్నారు. కనీసం ఈ రోజు కౌలు రైతులకు యూరియా దొరకలేనటువంటి దుస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఓన్లీ ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉంటారో ల్యాండ్ హోల్డర్స్ మాత్రమే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వైఫల్యాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించని చెప్పుకుని కొంతవరకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, కొంతవరకు ఆ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని సాధించిన విజయమే తప్పితే ఇది సంపూర్ణ విజయం కాదు అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ ఫలితాల్లో ఇంకా సరిగా రాలేదు అని, ఫలితాల్లో మీరు అక్రమాల పాల్పడ్డారని కానీ, అదేవిధంగా అధికార పార్టీ సాధించలేదు, మేము గతంలో దాదాపు 122 సీట్లు మున్సిపల్ చైర్మన్ పదవులు సాధించామని గతంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఈ సీట్లు మీరు సాధించలేకపోయారా? సార్, ఇప్పుడు సామాన్యులకు అర్థమయ్యేటటువంటి భాషలు గిట్ట మనం మాట్లాడుకుంటే, ఒక క్లాస్ రూమ్ లా 2 స్టూడెంట్స్ ఉంటారండి. ఒక స్టూడెంట్ ఏమో ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్ కి 80 మార్కులు వచ్చినాయంటే నాకు 90 మార్కులు రావాలని కష్టపడేటటువంటి స్టూడెంట్ ఉంటాడు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఏ విన్నర్. అండ్ ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, వానికి 2 మార్కులు వస్తాయి. 2 మార్కులు ఎందుకు వచ్చినారా అని అడిగితే, పోయినసారి 1 మార్క్ వచ్చింది కాబట్టి సార్ 2 మార్కులు అంటే నేను 200% పెరిగినా అని చెప్పి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఆ రెండో స్టూడెంట్ క్యారెక్టర్ ఈ బీజేపీ. వాళ్ళకి పట్టు మంది 10% రాలే ఈసారి వార్డులలో. 10%, ప్లీజ్ క్యాల్కులేట్. 10% రాలే. మాకు ఆ ప్రెజెన్స్ ఉంది, మాకు ఈ ప్రెజెన్స్ ఉంది. ఒక జాతీయ పార్టీ, ఎప్పటి సందో ఉన్న జాతీయ పార్టీ 12 ఏళ్ల సంది కేంద్రంలో అధికారంలో ఉండుకుంటా ఫలానా కాడ ఒక వార్డు గెలిచినామని చెప్పుకుంటున్నారు అని అంటే ఇది వాళ్ళ విఘ్నతకే వదిలిపెడతా. మమ్మల్ని ఎక్కిరించే ముంగట, మాకు ఒక ఏళ్ళు చూపించే ముంగట మీకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఏళ్ళు చూపిస్తున్నాయి అనేటటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు మమ్మల్ని ఏదో విమర్శించే దానికంటే ముందు సత్విమర్శలు చేసుకోండి. పార్టీ అందరు కలిసి రూమ్ లో కూర్చోరు, మీ పరిస్థితి ఏందో, మీ కథ ఏందో, మీ లెక్క ఏందో, ఉన్న సీట్లు ఉన్నాయా లేకపోతే ఉన్నాయి కూడా ఊసిపోతున్నాయా అనేటటువంటి దాని మీద మీరు చర్చ చేయాలి. ఎందుకంటే మీరు పెద్ద మాటలు అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. విషయము మనం ఇక్కడ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నికలకే కన్ఫైన్ అయి మాట్లాడదాం. మిగతా అంశాలు మాట్లాడదామంటే నేను కూడా కేంద్రం వైఫల్యాలు మొత్తం చదువుకుంటూ వస్తా. అది కాదు వ్యవహారం ఇక్కడ. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటి వరకు చూపిస్తున్నటువంటి దాంట్లో సార్, ఒకవేళ 116 మున్సిపాలిటీల కిందకే గిట్ట చూపిస్తే 15 వాళ్ళకి చూపిస్తున్నటువంటిది 15. అవును. అంటే ఇక బీజేపీ సంగతి అయితే మనకు తెలుసు. 0-2 అంటే 2. మీ పర్సంటేజ్ ఎంత? ఏమని ఎవరిని విమర్శిస్తున్నారు? గతంలో మేము అసలు లేనటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఈ రోజు మొత్తం కూడా కైవసం చేసుకున్నాం. ప్రజల యొక్క మ్యాండేట్ 2 సంవత్సరాలు అసలు మా ప్రభుత్వం మొత్తం వైఫల్యం అయిపోయింది, వీళ్ళు మొత్తం అయిపోయినారు, ఫస్ట్ 30 రోజులనే కూలిపోతుందని చెప్పి ప్రచారం మొదలు పెట్టినటువంటి ప్రతిపక్షాలు మన ప్రభుత్వం నడవదు, అసలు సఖ్యతగా ఉండదు, ఐకమత్యంతో నాయకులే ఉండరు, ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వమే కాదు, మళ్ళా కేసీఆర్ వస్తాడనేమో బీఆర్ఎస్, తర్వాత బీజేపీ ఏమో నిలబడేదే కాదు, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇంకో ట్యాక్స్ అని చెప్పి లేనిపోని అబండాలు మొత్తం మా మీద వేసిండ్రు. మేము ఒకటే, వాళ్ళు ఏదైనా ఒర్లుకొని ఏమైనా చేసుకొని మన పని మనం చేసుకుందాం, మనం నమ్మి జనాలు ఓట్లేసిండ్రు, వాళ్ళకి మనం పని చేయాలి. 10 సంవత్సరాలు తెలంగాణ ఆకాంక్షలు అని చెప్పి కొట్లాడుకుంటే నోట్ల మన్నుకొట్టిరే తప్ప ఎవరు కూడా ఆకాంక్షలు నెరవేర్చలేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయినా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అయినా ప్రజల్ని మేము కోరుకున్నాం, ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వండి. అవకాశం ఇస్తే ఇటు దీర్ఘకాలంగా ఉంటున్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఇటు కేంద్రం మీద కొట్లాడుకొని నిధులు తెచ్చుకునేదాకా కూడా, అండ్ బస్తీలలో ఉంటున్నటువంటి చిన్న చిన్న సమస్యలకు అందుబాటులో ఉండాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటున్నటువంటి నాయకత్వం ఉంటే అది కొంచెం ఈజీగా అయిపోతుంది, ఏ సమస్యకైనా పరిష్కారం అనేటటువంటి ఒక లాజికల్ థింకింగ్ తోటి మేము జనాలకు పోయినాం. మేము హిందూ ముస్లిం అనలేదే, మేము 4% రిజర్వేషన్ ని తీసేపిస్తామని చెప్పి హైడ్రామాలు చేయలేదే. ఈ రోజు కూడా బీజేపీ కేవలం ఎందుకు నిజామాబాద్ కరీంనగర్ లో ఆ ప్రెజెన్స్ కనిపిస్తుంది అని అంటే
కేవలం హిందూ ముస్లిం అనేటటువంటి ఒక మతపరమైనటువంటి రాజకీయం చేస్తున్నందుకే. మరి ఇదే అంశంలో మాత్రమే అక్కడ బతుకుంది తప్ప మిగతా ఎందుకో రామగుండం దగ్గర లేదు సార్, నల్గొండ దగ్గర లేదు, ఎందుకు కొత్తగూడెంలో లేదు, అక్కడ ఎందుకు లేదు అసలు? దాని ప్రారంభం కూడా ఎందుకైతే లేదు? ఎందుకనంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి వాళ్ళ పైకేంచి వచ్చి చెప్పినటువంటి నాయకులు లక్షల కోట్లు ఇస్తున్నాం అనేటటువంటి దాంట్లో వాస్తవం లేదు. కాబట్టి దయచేసి ఈ బూటకపు ప్రచారాలు బంద్ చేసేసాలి. తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు, మనకి చట్టబద్ధంగా రావాల్సినటువంటివి, మనం విజ్ఞప్తి చేసుకుంటూ ఇవ్వాల్సినటువంటివి 12 ఏళ్లలో ఒక్క గ్రాంట్ మీరు ఇవ్వలేదు. కనీసం మీకు ఈ రాష్ట్రం పట్ల ఉంటున్నటువంటి చిత్తశుద్ధి ఎంపీలు పోయి పార్లమెంట్ లో కొట్లాడాలి. మొన్న ఏదో రాజకీయం చేయడానికి ఏదో ఆత్మహత్యని వాళ్ళ ఒత్తిడితో చచ్చిపోయినటువంటి వాళ్ళ సొంత కార్యకర్తని దాన్ని బట్టగాల్సి మా మీద వేసేటటువంటి కుట్ర పన్నీరు. కానీ అదే మక్తలు ఏమైంది? బీజేపీని ఓడగొట్టిండ్రు. ప్రజలు అంత గుడ్డి వాళ్ళు కాదండి, మనం ఏది చెప్పినా నమ్మేసేస్తారని చెప్పడానికి. అట్లని మేం తప్పు చెప్పినా విశ్వసించడానికి ఏం తయారుండరు వాళ్ళు చాలా వివేకవంతులు, విఘ్నులు. మీరు మమ్మల్ని విమర్శించినా, మేము ఏదైనా తప్పుడు సమాచారం చెప్పినా వాళ్ళన్ని బేరీజ్ వేసుకుంటారు. ఈ రోజు బేరీజ్ వేసుకొని ఎవరి పనితనం ఏందో ఈ రోజు ర్యాంకింగ్ ఇచ్చి ఓట్లు వేస్తే ఈ మ్యాండేట్ వచ్చింది. ఓకే, రామ్మోహన్ గారు చెప్తున్నారు, మీరు ఎంత విమర్శలు చేసినప్పటికీ ప్రజలు విఘ్నులైన ప్రజలు మాకు పట్టం కట్టారు అంటే మాకు జనంలో ఆదరణ ఉండబట్టే మేము గెలిచామన్నారు. రాజేష్ గారు, ఈ జనంలో ఆదరణ ఉంటే వాళ్ళు గెలిచామన్నారు, మీరు ఆరోపణలు చేశారు. కానీ ఈ ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా పట్టణాల్లో ఉన్న సమస్యలు ఈ యొక్క ఎన్నికల్లో చర్చల్లోకి వచ్చాయంటారా? తప్పకుండా అండి, ఇది ఒక ప్రధానమైన అంశం. అంటే అభివృద్ధి అనేది ఈ రోజు ఆగేది కాదు, నిరంతరం కొనసాగే ప్రక్రియ. అది ఎవరు అధికారంలో ఉన్నా కానీ ప్రజలకు కావాల్సినటువంటి వసతులు, సదుపాయాలు కల్పించడంలో ప్రధాన పార్టీలన్నీ కూడా ముందు వరుసలో ఉండాలి. ఒకటి ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, మిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టు రామ్మోహన్ గారు, కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా రాలేదు. నిధుల కేటాయింపు మాత్రం జరగలేదు, 12 సంవత్సరాల నుంచి జరగలేదు. జరగని క్రమంలో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 67 సార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? జరగని అభివృద్ధికి వాళ్ళు అభివృద్ధి చేస్తలేరని చెప్పినప్పుడు వాళ్ళందరికీ ఇంకా దరఖాస్తులు, దండాలు ఎందుకు పెడుతున్నారు? ఏమి ఇవ్వట్లేదు కదా మన రాష్ట్రానికి. అంటే ఇప్పటికీ కంప్లీట్ గా రాష్ట్రం ఏదైతే బడేబాయ్ చోటాబాయ్ బంధం కూడా అది 1 రూపాయిని కూడా తీసుకురాలేకపోయింది. అదేవిధంగా నేను ఏమంటున్నా అంటే, ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు ఏమని, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ 16 గెలిచింది అని. 16 మేము స్పష్టంగా గెలిచాం, 38లో హంగు ఉన్నది. మీరు కూడా గెలవలేదు, హంగు ఉన్నది. మాకు మద్దతు కావాలి. ఎవరైతే అక్కడ విజయం సాధించినామో మాకు ఎవరు కలిసి వచ్చే శక్తులతో కలిసిపోతాం. ఇప్పుడు ఇంతకుముందు కొత్తగూడెంలో ఏదైతే సిపిఐ గెలిచిందో దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము కేతనపల్లిలో 2 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. అక్కడ కేతనపల్లిలో 2 పార్టీలు కలిసి పోటీ చేయడంలో మేము విజయం సాధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికక్కడ కూడా ఈ హంగు ఏదైతే ఏర్పడ్డదో ఆ 38 స్థానాల్లో కూడా 38-40 స్థానాల్లో కూడా అంటే అంటే ఎవరు కలిసి వచ్చే శక్తులతో అక్కడ వస్తున్నటువంటి స్థానిక నాయకత్వం వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. దానికి ఎవరు ఇండిపెండెంట్ చాలా మంది గెలిచారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ, మేము ప్రతిపక్షంగా మేము పోరాడాల్సిందంతా పోరాటం చేశాం. పాలకపక్షంగా వాళ్ళు విఫలం చెందారని చెప్తున్నాం. ప్రతిపక్షంగా మేము విజయం ఎంతవరకైతే సాధించామో పాలకపక్షంగా వాళ్ళు అంతే అపజయాన్ని కూడా పొందారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి పట్టణ ప్రగతి అనేది బంద్ చేయడం జరిగింది. పట్టణాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఒక కొత్త ఎస్టీపీలు కట్టడం కావచ్చు, లేకపోతే కొత్త ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం కావచ్చు, లేకపోతే ఒక కొత్త ప్రాజెక్టు తేవడం కావచ్చు, ఎలాంటి అంశాలు కూడా ముందుకు పోలేదు. ప్రజలందరూ దీన్ని గమనించడం జరుగుతుంది. అది గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నిధుల కేటాయింపులో దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమానికి కేటాయింపు జరిపినటువంటి నిధులను కూడా ఖర్చు చేయలేని స్థితిలో, ఆ నిధులను సమకూర్చుకునే స్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే లాస్ట్ బడ్జెట్ అప్పుడు మేము పెట్టిన బడ్జెట్కు 2,95,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దానిలో మేము 70,000 కోట్ల రూపాయలకు చేరుకోలేకపోయామని చెప్పారు. మరి ఈ సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ ఇంకొక 1 month లో బడ్జెట్ ప్రజెంట్ చేయాలి. గతంలో ఏదైతే 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు, మరి ఎంతవరకు చేరుకుంటారు? దాంట్లో 56,000 కోట్ల రూపాయల సంక్షేమానికి నిధులు కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి ఆ నిధులన్నీ కేటాయింపులు జరుగుతాయా జరగవా
ఇవన్నీ ఒక అంశం. ఎందుకంటే ఈ రోజు ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఎలక్షన్లు అయినాయి కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. కానీ ఎలక్షన్లలో విజయం సాధించడానికి కారణభూతులమైనటువంటి కారణాలన్నీ కూడా మనం ఒకసారి విశ్లేషించుకున్నప్పుడు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల ఆకాంక్షలో విఫలం చెందిందని చెప్పేసి స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఓకే, రామ్మోహన్ గారు మీరు చెప్పండి. అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేనట్లుగా ఉందని వారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? పేద మధ్య తరగతి ప్రజల యొక్క సంక్షేమము, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నటువంటిది ప్రజలు చూస్తూనే ఉన్నారు. అట్లని చెప్పి అవాస్తవాలతో అబద్ధాలతో పొద్దెల్ల తీసేటటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాలు ఉన్నాయి అనేది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మేము ఎంత చేస్తలేమన్నా కూడా ఈ రోజు పేదవాడు తినేటటువంటి సన్న బియ్యం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తినడానికి అవకాశం కల్పించేటటువంటి రేషన్ కార్డు దాకా, మహిళా మనులు ఎక్కి తిరిగేటటువంటి బస్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక పేద పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేకపోతే 5 లక్షల నుంచి పెంచినటువంటి 10 లక్షల ఆరోగ్యశ్రీ దాకా, ఈరోజు రైతన్నలు పేదవాళ్ళు సన్నబియ్యం తినాలంటే సన్నబియ్యం ఉత్పాదన మన రాష్ట్రంలోనే జరగాలి. దాన్ని పెంచి పోషించాలని అంటే దానికి మరి ప్రోత్సాహకరంగా ఇచ్చేటటువంటి 500 రూపాయల బోనస్ దాకా అన్ని పేదవాళ్ళ ఉద్దేశంలో మధ్య తరగతి వాళ్ళకి లాభం జరిగేటటువంటి విధానాలను తీసుకున్నటువంటి మా యొక్క ప్రభుత్వము, ఆ ప్రజలు వారి యొక్క మా పట్ల చూపించినటువంటి కృతజ్ఞతకి మేము శిరస్సు వంచి మేము మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ రాజకీయంలో మీరు విఘ్నులు, మీరైనా ప్యానల్ ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, రాజకీయాల్లో 49% వచ్చింది అనంటే అది 0 అన్నట్టే. అదే 51% వచ్చింది అనంటే అది 100 అన్నట్టే. ఈ రోజు ప్రజల యొక్క మ్యాండేట్ ఇచ్చినటువంటి వార్డు నంబర్లలో ఇప్పటికి ఆల్రెడీ చూపిస్తున్నటువంటివే 51% మేము దాటిపోయినాం. వీళ్ళు 2 పార్టీలు కూడా కలిపితే 36.2% వస్తుంది. 36.2 బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపితే. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకా నేను అదర్స్ కలపలేదు. నేను ఒక మాట రామ్మోహన్ గారు సార్ నేను ఒక మాట చెప్తాను. మిత్రుడు చెప్పింది కూడా నేను ఒప్పుకుంటూనే, ఏమైతే మొన్ననే ఎకనామీ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇండియా ఇచ్చినటువంటి సర్వేలో, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్వేలో, మీరు నేను ఇచ్చినది కాదు, ఇండియన్ గవర్నమెంట్ కు ఆర్బీఐకి సబ్మిట్ చేసినటువంటి సర్వేలో 2014 నుంచి 2024 వరకు 90,000 ఎకరాలు కొత్తగా సాగులోకి తీసుకొచ్చారని చెప్పేసి ఆ సర్వే చెప్పడం జరిగింది. దాంట్లో మరి కాంగ్రెస్ కాంట్రిబ్యూషన్ అంతా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కట్టినటువంటి ఒక కొత్త ప్రాజెక్టు పేరు చెప్పమని చెప్పండి. ఏదైతే సన్నబియ్యం అని చెప్తారో అది కూడా మా ఉత్పత్తే, మీ ఘనతగా మీరు చెప్పుకుంటున్నారు తప్పితే మీరు ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా పారించలేదనేది సుస్పష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో 2,000 నుంచి 4,000 అని చెప్పారో పెన్షన్లు, అవి పెంచడంలో విఫలం చెందారు. మీరు సంక్షేమ పథకాల కేటాయింపులు అసలు ఎక్కడ కూడా కేటాయింపులు జరపట్లేదని కదా మేము చెప్పాం. ఓకే, రాకేష్ గారు ఒక్క నిమిషం. అభివృద్ధి పైన మన చర్చ జరుగుతుంది కదా. వాసుదేవ్ గారు మీరు చెప్పండి, రాష్ట్రానికి సంబంధించి నిధులు ఇవ్వడంలో బీజేపీ కొంత సహకరించడం లేదని అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 2 పార్టీలు చెప్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అసలు సహకరించడం అసలు ఇవ్వనే లేదని చెప్తున్నారు కదా. అసలు ఇవ్వనే లేదు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ పార్టీ పెద్దలిద్దరు కూడా అసలు ఏమివ్వలేదని చెప్తున్నారు కదా. మరి ఇచ్చినవి మీరు చెప్పండి, అదే అని మీరు ఏం చెప్పడానికి అంటే ఇప్పుడు మీరు మళ్ళా చెప్పండి ఒకసారి. ఏమి ఇవ్వలేదు కదా, ఇద్దరు చెప్తున్నారు కదా. అదే స్టాండ్ మీద చెప్పండి. చెప్పనివ్వడానికి కదా, మాట్లాడనివ్వండి. వాసుదేవరావు గారు ఒక మాట చెప్తాను. మాకు ఏదైతే న్యాయబద్ధంగా వచ్చేటువంటి 42% ఏదైతే ప్రతి రాష్ట్రానికి కేటాయింపులు జరిగినటువంటి కేటాయింపులే, మేము సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన రాష్ట్రం, మీరు నేను కాదు, మీరు కూడా తెలంగాణ బిడ్డలే. నేనేమంటానంటే మొత్తం తెలంగాణ మొత్తం ఏదైతే డబ్బు చెల్లించిందో, కేంద్రానికి ట్యాక్సుల రూపంలో, సెస్సుల రూపంలో చెల్లించిందో, దాంట్లోంచి మేము రూపాయి కడితే మాకు 50 పైసలు కూడా రాలేదు. కానీ మీ పాలిత ప్రాంతాలు, బీజేపీ పాలిత ప్రాంతాలకు అద్భుతంగా మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కేటాయింపు, లేకపోతే ఏమనంటే రోడ్లు వేసినాం, రైళ్లు వేసినాం. రోడ్లు మా దగ్గర 2014 పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇస్తామని మాట ఇచ్చిపోయింది మోడీ గారు. ఇచ్చిపోయారు కానీ ఇవ్వలే కదా. నేనేమంటున్నా అంటే ఒకటే చెప్తున్నా, వాసుదేవ్ గారు మీరు చెప్పండి. రాకేష్ గారు వాసుదేవ్ గారు చెప్పండి. చెప్తున్నారు ఇప్పుడు
రహదారులను చెప్తున్నారు. రహదారు ప్రగతికి మెట్లు చెట్లు అందరూ మనం ఇంటి తెలుస్తూ దగ్గర దగ్గర 5,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వీళ్ళు 10,000 కిలోమీటర్లు అయినాయి. అది అవసరం లేదా చెప్పండి. మీరు రాష్ట్ర రహదారులని జాతీయ రహదారుల కిందికి ఒక ఆర్డర్ కాపీ ఇచ్చేసి కలిపేసుకున్నారు. ఎంత దుర్మార్గం అంటే సార్, మీరు ఇప్పుడు ప్రజలకు మీరేం తెలవాలి. మాట్లాడండి మరి, మోసం మాట్లాడండి. చేస్తున్నారు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం వాసుదేవ్ గారిని చెప్పనియండి. వాసుదేవ్ గారు అయిపోయినాక మళ్ళీ వద్దాం. మీరు ఒక్క నిమిషం. అడుగుతున్నారు, ఏమి ఇచ్చారని చెప్తుంటే మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీరే చెప్తున్నారు. అసలు మీకు నైతికత ఉందా? మీ 6 గ్యారెంటీలు 420 హామీల గురించి చెప్పండి. ఫస్ట్ నిన్నగా మన ఇచ్చిన 420 హామీలు ఏమైనా చెప్పండి. ఈ తర్వాత రెండోది నేను చెప్తా, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చినాము, 420 హామీలు అయిపోయినాయా? లేకపోతే 500 బోనస్ ఇచ్చినాము, రైతు రుణమాఫీ చేసినాము. 6 కాదు, 420 అంటే 420, 4 + 2 కాదు. చాతకాని మాటలు వద్దు వాసుదేవ్ గారు, చాతకాని మాటలు వద్దు. గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు. ఉచిత బస్సు ఇచ్చారు. ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. 5,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేసారు కదా, చెప్పనిస్తే నేను చెప్తా. నేను 5,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేసారు. రామ్మోహన్ గారు వాళ్ళు సమాధానం చెప్తారట. రామ్మోహన్ గారు వాసుదేవ్ గారు సమాధానం చెప్తారట. ఒక్క నిమిషం. మొన్న ఆయన With your permission, 5,000 కిలోమీటర్ల కొత్త రోడ్లు వేసారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు, టీజీఓ నాయకుల్ని ఏ విధంగా మరి వాసుదేవ్ గారు కోసమే టీజీఓ టీఎన్జిఓ నాయకులు ఏ విధంగా లోపరుచుకొని మీరు పని చేయించుకున్నారు, ఏ విధంగా పెళ్లి గురించి మాట్లాడండి, వాళ్ళ కొడుకు పెళ్లి గురించి మాట్లాడు, కూతురు పెళ్లి మాట్లాడారు, నీ ఇంట్లో పెళ్లి మాట్లాడుతుంది సార్ ఆయన. బంగారు దొంగతనంగా జనం మోసం చేసి మీరు తీసుకున్న విజయాన్ని కూడా అది గొప్ప. 99 మార్కులు కాపీ కొడితే కూడా 99 మార్కులు మార్కులు వస్తే కాపీ చేసిన మార్కులు వస్తే అంత మాత్రాన ఆ మార్కులు అనుకుంటే ఆ పొంగే అవుతుంది. రేపు పొద్దున అది బలుపు కాదు, పొంగు. కేంద్రం నుంచి మనకు ఎలా నిధులు వచ్చాయి ఏంటి అది చెప్పండి. నన్ను మాట్లాడిస్తే మాట్లాడతాను అన్నగారు. చెప్పండి. నేనేం చేయను దానికి. ఇప్పుడు చెప్పారు సిపిఐ అనే పార్టీ ఒక సిద్ధాంతం లేని పార్టీ, ఎవరితో ఎప్పుడు సంసారం చేస్తే తెలీదు. ఒక ఊళ్ళో ఒక కాంగ్రెస్ లో చేస్తే ఒక బీఆర్ జవాబు లేదు. మీరు ఎక్కడ పడితే అక్కడ సంబంధాలు పెట్టుకొని మీరు గెలిచారు. కాశ్మీర్ ముక్తి మోర్చాతో సంబంధం పెట్టుకున్న మీరు ఒకరి నుంచి ఉండండి. అరే ఒక్కరి మీరు మాట్లాడినప్పుడు నేను చాలా రెండు పార్టీలు కూడా ఒక ఊర్లోనే ఒక సిద్ధాంతాలు లేవు, ఎటువంటి అన్ని గాలికి వదిలేసేసి సంసారం చేయలేని పార్టీని మీరు పెట్టుకొని, అరే ఒకటే ఎన్నికల్లో ఒకటే ఊర్లో ఒక వార్డులో కాంగ్రెస్ ఈ విధంగా మీరు మీరు మరి దానికి ఎవరేం చేయలేరు. దాని కూడా మీరు మాత్రం అది మీ యొక్క సంస్కారానికి వదిలేస్తాను అంతే. నేను మీరు మరి 5,000 కిలోమీటర్ 10,000 నేషనల్ హైవేస్ అది కాదంటున్నారు. మరి ఈ రోజున అమృత్ పథకం కింద అమృత పథకం కింద వేల కోట్లు ఈ యొక్క తెలంగాణకి ఇచ్చిన అమృత పథకం కింద సిద్ధికి ఇచ్చింది. నేను చెప్తున్నా, నేనేం వాళ్ళని మాట్లాడినట్లు చెప్తున్నాను. నన్ను ఏమడిగారు కేంద్ర దేవుని చెప్పనిస్తే నేను చెప్పిన తర్వాత మీరు కాదు అంటే మీరు 5,000 కిలోమీటర్లు కొత్త రహదారులు వేసిరు కదా. ఒక మొత్తం మాట్లాడండి. చెప్పిన నేను ఇదేమి వన్ వే కాదు, ఇది నువ్వు చెప్తే వింటానికి కాదు. మేము వచ్చిన మేము చెప్పింది మాట్లాడండి. ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడే మధ్యలో అడ్డుకోలేదు. నేను మాట్లాడిన సమాధానం చెప్పనిస్తే నేను చెప్తాను, లేకపోతే ఉపయోగం ఉంది. వాసుదేవ్ గారు ఒకటి మీరు క్లియర్ గా చెప్పండి. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమేమి నిధులు వచ్చాయన్నది స్పష్టంగా చెప్తే సరిపోతుంది. వాదన వద్దు. చెప్పనిస్తే కదండి అన్నగారు. నేను ఇంకేం చెప్పట్లే. నేనేం చెప్తున్నానంటే ఈ రాష్ట్రాన్ని 55 దశాబ్దాలపై పరిపాలన కాంగ్రెస్ పార్టీ. తర్వాత రేవంత్ రెడ్డి గారు
తర్వాత మన ఇటు బీఆర్ఎస్ 11 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీ టీడీపీలో వారు ఒక 10 సంవత్సరం పరిపాలించద్ది, దాదాపు 70 సంవత్సరాలు పరిపాలన జరిగింది. ఈ 70 సంవత్సరాల్లో కేవలం 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు పునర్నిర్మాణం అయినాయి. ఈ గత 10 సంవత్సరాలు డబల్ అయినాయి, 10,000 కిలోమీటర్లు అయినాయి. ఈ రోజు ఈ నాయకులందరూ కూడా రుయ్యి అని చెప్పి హైదరాబాద్ తిరుగుతున్నారు, 2 గంటలు 3 గంటలు తిరుగుతున్నారంటే కేవలం ఆ జాతీయ రహదారులే. రెండోది, ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ ఈ రోజు అభివృద్ధి చేస్తున్నాము. ఖమ్మం, మదిర, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, మా జిల్లాలో 30 రైల్వే స్టేషన్లు ఈ రోజు అధునాకరణిస్తున్నాము. అనేక వందే భారత్ ట్రైన్లు తీస్తున్నాము. తర్వాత ఈ రోజు వరకు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, గుండె నుంచి ఏం చెప్పండి, తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెడుతున్నాము. అరే నువ్వు మేము ఎవరికి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నా మరి ఓకే, ఓకే, ఓకే. రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం ఆగండి. చెప్తున్నారు కదా మాట్లాడేమని. రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం. గత 420 పని చేసాక వచ్చింది మీరు పేపర్ లీక్ చేస్తూ రామ్మోహన్ గారు, అలా కాదు. అది కూడా గొప్ప అని చెప్పుకుంటే ఇక మేము ఇట్లా వదిలేస్తా నేను. అరే మాట్లాడేవాళ్ళు మీరు ఏం పూలు పెట్టావు, నువ్వేం పూలు పెట్టవచ్చో తెలియదా నువ్వు? ఇప్పుడు మొత్తం దేశం మొత్తం తోచి పెడితే మీరు ఉన్నది 3 చోట్ల, మొత్తం దేశం అంతా చీయని పక్కన పెట్టింది మీ పార్టీని. నువ్వు ఇక్కడ వచ్చినావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ దగ్గర 3 రాష్ట్రాలు, నా దగ్గర 18 రాష్ట్రాలు ఉన్నాయి. నువ్వు చెప్పేది నాకు చెప్పేది నాకు అర్థం కాదు. ఓకే, రామ్మోహన్ గారు, అది కాదు మన డిస్కషన్. లోకల్ బాడీకి సంబంధించి చిత్తు కొడితే ఎడపోయినా మోహన్ దాచుకుని పోయి మీరు చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు మీరు. అరే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ దమ్ము ధైర్యం లేదు. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిండు, నాకు కేసు పెట్టిండా? అసలు నా కాల్ రికార్డింగ్ బయట కేసు అని పెట్టారా? మీరు ప్రభుత్వంలో ఉండి కేసు అని పెట్టగలిగిన అరే నువ్వేం చెప్తున్నావు? చెప్పులు పెట్టి పుస్తకాలు పెట్టి రాసుకున్న ఎగ్జామ్స్ మీరు నేను మాట్లాడుతున్న అవతల మీరు అడ్డపడితే ఏం చేస్తా? నేను వాళ్ళు చెప్పిందంత నేను బీఆర్ఎస్ అని చెప్పింది, వారు చెప్పింది ఎక్కడ కూడా ఒక మాట నేను కాదనలేదు. సామారెడ్డి రంగారెడ్డి గారు చెప్పింది నేను ఒక మాట కాదనలేదు. అరే అంత భయం ఎందుకండి? మరి అంత భయం అయితే ఎందుకు రావటం ఎందుకు? మాట్లాడించడానికి భయం అయితే చెవులో పూలు పెట్టిన దండలేదు. అరే నువ్వు నిన్నటి దాకా సిపిఐ నీతో కలిసింది కొత్తగూడెం, ఈ రోజు కొట్టుకు తెస్తున్నారు ఇప్పటికీ ఎలక్షన్ అని చెప్పి సిపిఐ కూల నేను కొట్టుకు కాంగ్రెస్ తో. అరే వాసుదేవ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. రాకేష్ గారు మీరు చెప్పండి, ఈ మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి ప్రచారం చేసింది? ఈ ప్రచారంలో జనం నమ్మారు, విశ్వసించారని మీరు భావిస్తున్నారా? సార్ మేము ఎక్కడ కూడా అంటే పెద్దగా ప్రచార ఆర్భాటాలు లేకుండా ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వమే దీన్ని అద్భుతంగా తమ పని చేసుకుంటూ పోయారు. కొన్ని నియోజకవర్గాలను అంటే కేటీఆర్ గారు చాలా తక్కువ, ఏదో పక్కన ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు పిలిచిన దగ్గరికి, అదే విధంగా హరీష్ రావు గారు ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వాటికి ఒక 2-3 నియోజకవర్గాలు వెళ్ళడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా స్థానిక నాయకత్వానికి ఈ ఎలక్షన్లు మొత్తం కూడా కేటాయింపులు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా మా క్యాడర్ది, మా ఏదైతే పార్టీ వర్కర్స్ డే విజయంగా మేము చెప్పుకుంటున్నాం. అదే విధంగా మా నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు కావచ్చు, మొత్తం కూడా మేము అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక్కరోజు జరిగినటువంటి పోరాటం కాదు, 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వివిధ అంశాల మీద మేము చేస్తున్నటువంటి పోరాటం. అది బొగ్గు కుంభకోణం మీద కావచ్చు, లఘుచర్ల భూములు కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, హైడ్రా కావచ్చు, లేకపోతే కంచగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, లేకపోతే ఏదైతే జరిగినటువంటి ఇసుక కుంభకోణం కావచ్చు, లేకపోతే లిక్కర్ కుంభకోణం కావచ్చు. అంటే అది ప్రతి ఒక్క దాని మీద ప్రతి అంశాన్ని కూడా ప్రజాకోణంలో మేము స్ఫురించడం జరిగింది. ప్రజలు కూడా అందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రులు రామ్మోహన్ గారు చెప్తున్నట్టుగా నేను ఏమంటున్నానంటే, ప్రజల ఆర్థిక వ్యవస్థ బాగుపడిందంటే దానికి ప్రామాణికం ఏముంటే జిఎస్టీ ఉంటుంది, జిఎస్టీ వసూలు ఉంటుంది. జిఎస్టీ వసూళ్లు ఒకప్పుడు దేశంలో మొదటి స్థానం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం ఈరోజు చివరి స్థానానికి మైనస్కి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ జీవన ప్రమాణాలు మొత్తం కూడా పడిపోయినాయని చెప్పేసి సుస్పష్టంగా తెలవడం జరుగుతుంది. ఎందుకంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కువ అవసరం లేదు. ఏ మున్సిపాలిటీ ఎక్కడ చూసుకున్నా రియల్ ఎస్టేట్ అనేది పరిస్థితి. చెప్పండి సార్. చివరిగా ఈ చర్చకు సంబంధించి మనకి రాబోయే ఎన్నికల్లో కానీ ఇది కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఎలాంటి వైఖరి ఉండబోతుంది ఏంటి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించి?
తప్పకుండా సార్, మా పార్టీ వైఖరి ఒక్కటే ఉంటది. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుంభకోణాన్ని మేము అడ్డుకోవడం జరుగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిమయమైనటువంటి పరిపాలన ప్రజలకు మంచి జరిగే విధంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. వీళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, Okay. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని మీరు ప్రాజెక్టులు నిర్మాణం Okay. చేయండి, ప్రజల జీవన విధానాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి వీళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే తప్పకుండా ప్రజా పోరాటానికి మేము సిద్ధమవుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక చర్చా కార్యక్రమం.